రామ్మా. ఒక నిమిషం. వీడి పేరు సలీం. ఇతను డ్రైవరే కాదు, మన ఇంటికి మూలస్తంభం కూడా. తన తాత ముత్తాతల నుంచి మన ఇంట్లోనే పనిచేస్తున్నారు. ఆగండి. కుడికాలు లోపల పెట్టిరామ్మా. అదేం కుదరదు అన్నయ్య, నువ్వు వదిన పేర్లు చెప్పుకొని లోపలికి రావాలి. నేను నా వైఫ్ శిల్ప వచ్చాం. ఇప్పుడు నువ్వు చెప్పు వదినా. చెప్పు వదినా. ఆయన చెప్పారుగా. నువ్వు చెప్పావు సరే, వదిన కూడా చెప్పాలిగా. భయపడకొదినా, అది చిట్టమ్మ, మన ఇంట్లో పని మనిషి. రకరకాల ఫేషియల్ వాడడం దాని హాబీ. ఖాళీగా ఉంటే ఇల్లు ఊడ్చడం దాని వీక్నెస్. చిట్టమ్మ వదినా. నమస్కారం అమ్మా. సింగర్ది, నీకు మంచి టైం పాస్. నాకు చాలా చిరాగ్గా ఉంది. హాయిగా రెస్ట్ తీసుకో, మళ్ళీ రాత్రి నిద్ర ఉండదుగా. మాటిస్తున్నానమ్మా, నిన్నటికి ఒంటరిగా వదిలిపెట్టనమ్మా. నిన్ను వదిలేస్తున్నానని చెప్పడానికి వచ్చాను. నన్ను ముట్టుకోద్దు. నాకు ఇష్టం లేదు. సరే, నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు కానీ నేను కానీ బయటికి వెళ్ళి పడుకుంటే అదొక పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోతుంది. భయపడొద్దు, నేను బలవంతం చేయను. టేక్ యూర్ ఓన్ టైం. ఐ కెన్ అండర్స్టాండ్. గుడ్ నైట్. వావ్, వాట్ ఎ ఫ్రెష్ యాపిల్. ఇంకా ఎవడి చెయ్యి పడినట్టు లేదు కదా. నిగనిగలాడిపోతున్నావు. ఆహా, వా, వండర్ఫుల్ టేస్ట్. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టాచ్యూ. కొత్తగా వచ్చినట్టుంది. ఎంతైనా మా రామ్గడి టేస్టే టేస్ట్. హాయ్ నవీన్. హాయ్ మేరా దోస్త్. హాయ్, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే జస్ట్ నౌ. హాయ్ మై ఫ్రెండ్. హే, ఆఫ్టర్ సో లాంగ్ టైం. సారీ రా, నీ మ్యారేజ్. శిల్ప ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ నవీన్. పని మీద అమెరికా వెళ్ళాడు, అందుకే మన పెళ్లికి రాలేకపోయాడు. నవీన్, షీఈ్ మై వైఫ్ శిల్ప. ఓ బ్యూటిఫుల్. హాయ్. బాబీ చాలా సిగ్గుపడుతున్నట్లుంది. మ్యారేజ్ స్పెషలా? తీసుకో. ఏంటి? ఇట్లా ఇట్లా ఇట్లా. ఏంటి? That's it. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బ, బ్యూటిఫుల్ ఫేస్. మా వాడికి సరైన జోడి దొరుకుతుందో లేదా అని భయపడ్డాను. బాపట్టాడు. ఏమై రాంగ్? సర్లేరా, మొదలు పెట్టేసావా? అరే, ఇంకా మొదలు పెట్టలేదురా. శిల్పాజీ, మేము ఫ్రెండ్స్ మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ ఆల్సో. 75-25. ఓకే, చెప్పలేదా? యా, కంగారు పడుకో. కొంచెం తెంగరోడు గాని మంచి ఎదవ. ఏంట్రా ఏ అవతారం? అమెరికాలో లేటెస్ట్ ఫ్యాషన్. పద పద, పైకి పద. బ్యూటిఫుల్. అమ్మాయి గారు, ఇంట్లో బూజు
రోజులు బాగా పట్టినాయండి దులిపేస్తున్నాను. హౌ ఆర్ యు 7 o'clock ఫ్లైట్ కి ఇంకా 2 hours టైం ఉంది కదా, అప్పుడు వచ్చి కలుస్తాను. ఎవరు ఆ తింగరోడా? తప్పకుండా వస్తాడు. ఓకే, ఐ సీ యు దేర్. బై. దీవించండి దీవించండి దీవించండి. భగవంతుడు ఈ రోజు నా కళ్ళకి ఎన్ని అందాలను చూపిస్తున్నాడు. థ్యాంక్స్ భగవాన్. సున్నితపు త్రాసుతో కొలతేసి అన్ని అమర్చాడు ఆ బ్రహ్మ. రమణవట యా, ఈరోజు లండన్ వెళ్తున్నాను నా పార్ట్నర్ని కలవడానికి. తిరిగి రాగానే నీకు మంచి ఆఫర్ ఇస్తాను. బ్యూటిఫుల్. నువ్వు ఏ ఆఫర్ ఇచ్చినా చేయడానికి రెడీ. ఓకే, బాయ్. దేవుడా, నన్ను వృద్ధిలోకి తీసుకొచ్చి ఇటువంటి బైకులతో పాటు ఇంకా మంచి బైకులు కొట్టేసి అమ్మేసి ఇన్నోవా కారు కొనుక్కోవాలి. హాయ్ డిక్కీ. డిక్కీయా? మీరెవరు? తప్పుకో. ఓకే, నీకు బంపర్ ఆఫర్. నీ బైక్ నాకు 1 గంట సేపు అద్దెకిస్తున్నావు. ఎందుకు? 10,000 కోసం. 10,000 కోసం 70,000 బైక్ ఎలాగిస్తాం? అమ్మ డిక్కీ, బ్యూటిఫుల్ లాజిక్. అందాక నా కారు ఉంచుకో. అబ్బా, బాగుందే. బాగుందా? ఇది నా కోరిక. కొట్టేయాలని ట్రై చేయకు. దాన్ని స్టార్ట్ చేస్తే బాంబు వెళ్తుంది, నీ డిక్కీ బగులుతుంది. అయ్య బాబోయ్, ఈ నవల ఎంత ఉందా? హే రామ్. హాయ్. ఏంటి ఇక్కడ? ఒరే నవీన్, మంచి టైంకి వచ్చారా? బండి చెడిపోయింది, మెకానిక్ ఫోన్ చేశాను, వస్తున్నాడు. ఓ పని చేయి, బాబీని తీసుకుని నువ్వు బైక్లో వెళ్ళిపో, నేను కార్ రిపేర్ చేసుకొస్తా. పర్లేదురా, నువ్వు శిల్పని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చే, నేను డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తాను. అది కాదురా. ఏం పర్లేదురా. శిల్ప, నవీన్ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు, వెళ్ళు. ప్లీజ్ సిట్ డౌన్. కారు కంటే బైక్ బ్యూటిఫుల్ కదా, మనుషుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఒకసారి బైక్ ఆపండి. ఎందుకు? బట్ వై? ఆపండి. ఓకే ఓకే. ఆటో. ఏమైంది, అలా ఉన్నావేంటి? ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైంది నిశ్శబ్దం. అసలు నీ ప్రాబ్లం ఏంటి?
ముట్టుకోకూడదు, మాట్లాడకూడదు. ఇది ఇలా శ్మశానమా? అంత ఇష్టం లేని దానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? మీకు విషయం చెప్పాలి. నాకు చిన్నప్పటి నుంచి ఒంటరితనం, నిశ్శబ్దం రెండూ ఇష్టం. గుడ్ నైట్. బయటికి వెళ్ళేటప్పుడు చీపుతో ఎదురొస్తావేంటి? ఎక్కడికి వెళ్తున్నారు అని వెళ్ళేటప్పుడు అడగకూడదని అమ్మాయి గారు మిమ్మల్ని చూస్తున్నారండి. క్యాంప్కి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? తెలీదు. మీరు వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. మన అనుకుంటే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లో. అయినా నీకు చిన్నప్పటి నుంచి ఒంటరితనం, నిశ్శబ్దం ఇష్టం కదా. అమ్మాయి గారు తప్పకండి. పోవతలకి మురుమురివి మంగళం మీద పడ్డామంటే ఇదే. నాకెందుకు వచ్చిన గొడవ? ఏంటబ్బా ఇంట్లో ఎవరు లేనట్టున్నారు? ఓ మై గాడ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎంత మంచి ఛాన్స్. ఒసేయ్, నువ్వు నాకు నచ్చావు, నువ్వు కూడా నచ్చావు. ఏంటా చప్పుడు? జలకాలాటలలో. అసలు బ్యూటిఫుల్. ఈ శారీకి బ్యూటీ ఆ బ్యూటీ కట్టుకోవడం వల్లే వచ్చింది కాదా? బ్యూటిఫుల్ ఛాన్స్. ఈ జోడి ఎంత బాగుంది. బ్యూటిఫుల్ మ్యూజిక్. డాన్స్. బ్యూటిఫుల్. దేవతలారా దీవించండి, దీవించండి, దీవించండి. అందాన్ని దాచిపెట్టుకుంటే అందం, పంచి పెడితే ఆనందం. ఐఎమ్ రైట్? Am I right? బయటికి నడు. గెట్ అవుట్. ఓకే ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. మీరిప్పుడు రిలాక్స్ అవ్వబోతున్నారు. ఎందుకని సీరియస్ అవుతారు? ఓ సారీ, ఇది నాది. అబ్బని తీయని దెబ్బ. దిస్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ యార్. బాయ్. నన్నేమి అడగరా? అసలు ఏం జరిగిందో అడగరా? నమ్మడం నాకు ఇష్టం, నాకు నమ్మకం ఉంది. అనుమానిస్తే అది ప్రేమ అవ్వదు. పడు. హైదరాబాద్. ఎరా రమణవట? కూర్చో. ఓకే. ఎస్. నాకు చాలా ఇష్టమైంది స్నేహం. యా ఐ నో. అలాగే
అస్సలు నచ్చండి ద్రోహం. ఓ, నిన్నటి సంగతా అసలు ఏం జరిగిందంటే 10 years బ్యాక్ నువ్వేంటో మర్చిపోయావు. రోడ్ల మీద బికార్లా తిరుగుతుంటే ఫ్రెండ్ వని తెలివైన వాడివని ఉద్యోగం ఇచ్చాను, చేరదీశాను, 25% పార్ట్నర్షిప్ ఇచ్చాను. బట్ నువ్వు మాట్లాడనవసరం. ఈ రోజుతో నువ్వు అవుట్. నీ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తున్నాను. నీకు రావాల్సిన షేర్ అమౌంట్ 1 week లో పంపిస్తాను. అది తీసుకోవడానికి కూడా నువ్వు ఆఫీస్కి రావాలి. నౌ యూ మే లీవ్. ఏయ్, అది కాదు. అర్థం కాలేదా? గెట్ అవుట్. ఓకే, కూల్ రా, కూల్. అరుస్తావు ఎందుకు? హ. అరెరెరెరె, మర్చిపోయాను రోయ్. నాకు కావాల్సింది ఒకటి నీ దగ్గర ఉంది. బ్యూటిఫుల్. అనుకున్నది సాధించడం నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను రోయ్. సాధిస్తాను. బాయ్. ఎరా, నువ్వేమన్నా పుడింగిని అనుకున్నావా? రేయ్ రామ్గా, నువ్వెవడైనా సరే నన్ను నన్ను పార్ట్నర్షిప్ నుంచి తీసేస్తావా? నన్ను నువ్వు వదులుకున్నా నీ పెళ్ళం ఉందే, పెళ్ళం, ఆ సెల్ ఫోన్ నేను వదలను రా. నవీన్ రా. నవీన్ అంటే నీ నీ అక్క, నీ అంతు చూస్తాను రా. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్.